ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెల్లెలపై అక్షంతలు చల్లి ఆశీర్వదించాల్సిన ఈ పెద్ద మనిషి నా సుమతిని కన్నీళ్లతో వెళ్ళగొట్టాడు. ఆ సుమతినే మీ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన వాళ్ళు తన పిల్లల్ని వదిలేస్తారని గ్యారెంటీ ఏముంది? ఏమైంది సీత? ఫ్లవర్ వాజ్ ఎందుకలా కింద పడింది? అది పడలేదు పిన్ని, నేనే పాడేశాను. ఎందుకు? ఆవిడ్ని ఏం చేయలేక. ఎవరిని? ఆ మహాలక్ష్మి అత్తయ్యని. ఆవిడేం చేసింది? ఆవిడ మా అమ్మ నాన్నల్ని అవమానించింది పిన్ని. మా నాన్న గురించి దారుణంగా మాట్లాడింది. మా అమ్మ చేసిన స్వీట్లలో విషం ఉందని బయట పడేయించింది. ఇదంతా ఎప్పుడు జరిగింది? మీరింట్లో లేనప్పుడు జరిగింది. ఇది మా మేనత్త సుమతి ఇల్లు అని తెలిసాక మొదటిసారి మా అమ్మ నాన్నలు స్వీట్స్ తీసుకుని ఇంటికొచ్చారు. మహాలక్ష్మి అత్తయ్య మావయ్యకి లేనిపోనివన్నీ చెప్పి మా అమ్మ నాన్నల్ని ఇంట్లో నుంచి గెంటేసేంత పని చేసింది. మా నాన్న 10 మందిని కాపాడే పోలీసు, కన్న పిల్లల క్షేమం కోరుకునే ఆడపిల్లల తండ్రి. అలాంటి గొప్ప మనిషి గురించి అత్తయ్య చాలా నీచంగా చిత్రీకరించింది. మా అమ్మ దేవత, తన చేతి అన్నం అమృతంతో సమానం. అలాంటి మంచి మనిషి తన చేతులతో చేసిన స్వీట్స్ లో విషం కలిపారని అత్తయ్య నింద వేసింది. మా అమ్మ నాన్నలు ఎంతగానో బాధపడి వెళ్లిపోయారు. మరి రామేమనలేదా? మా అమ్మకు మహాలక్ష్మి అత్తయ్య ఆడిన నాటకం తెలీదు. చాలా కోపంగా ఉంది పిన్ని. ఉన్న పళంగా మహాలక్ష్మి అత్తయ్యని చంపాలని ఉంది. చంపేస్తాను. రేపు నేను వంట చేసి విషం కలిపి మహాలక్ష్మి అత్తయ్యను చంపేస్తాను. ఆవిడ నొక్కదాన్నే కాదు, ఆవిడ తానా అంటే తందానా అనే అర్చన అత్తయ్యని కూడా చంపేస్తాను. రేపే ఇద్దరిని లేపేస్తాను. వద్దు సీత, అనవసరంగా వాళ్ళని చంపితే వాళ్ళ హత్యా నేరం నీ మెడకు చుట్టుకుంటుంది. జైలుకి వెళ్తావు. పర్లేదు పిన్ని, మా నాన్న పోలీసు, ఏదో ఒకటి చేసి నన్ను బయటికి తీసుకొస్తారు. మా అమ్మా నాన్నలను అవమానించిన వాళ్ళు మాత్రం బతకడానికి వీల్లేదు. ఆవేశంలో అలాంటి నిర్ణయాలు తీసుకోకు సీత. కాస్త ఆలోచించు, నా మాట విను. సారీ పిన్ని, ఈ విషయంలో నేను ఎవరి మాట వినదలుచుకోలేదు. రేపు ఆ ఇద్దరు అత్తలు విషం కలిపిన టిఫిన్ తింటారు. రేపే ఆ ఇద్దరికి ఆఖరి రోజవుతుంది. ఈ విషయం వెంటనే మహాకి చెప్పాలి. మహా మహా, ఏమైంది? మన మీద ఆ సీత చాలా పెద్ద స్కెచ్ వేసింది మహా. దాని మోహం నేను వేసే స్కెచ్ల ముందు అది ఆఫ్టర్ ఆల్. లేదు మహా, మనిద్దరిని సీత విషం పెట్టి చంపేస్తుందంట. అర్ధరాత్రి అంకాలమ్మ శివాలన్నట్లు ఏంటో వీళ్ళ గోల. నా నిద్రంతా పాడు చేశారు. రేపు సీత వంట చేసి అందులో విషం కలిపి మనల్ని చంపాలనుకుంటుందా? ఇప్పుడెలా చంపుతుందో చూస్తాను. రేపు దాని చేత్తో ఇచ్చే మంచినీళ్ళు కూడా మనం తాగద్దు మహా. మంచినీళ్లు కాదు, రేపు అది పీల్చే గాలి కూడా మనం పీల్చకూడదు. సీత వస్తోంది మహా. ఈ టైంలో ఎందుకు వస్తోంది? వాటర్ కోసం అనుకుంటాను. అది మనల్ని ఇప్పుడు ఇక్కడ చూసిందంటే డౌట్ వస్తుంది.
నేను ఆ ఫ్రిడ్జ్ వెనుక దాక్కుంటాను, నువ్వు ఈ డైనింగ్ టేబుల్ కింద దాక్కు. అది మహా. వాటర్ ఎంతసేపు తాగుతావే? అబ్బా, ఆహా, నీళ్ళెంత రుచిగా ఉన్నాయి. వాటర్ టేస్టీగా ఉండటం ఏంటే నీ బొంద? తాగే కొద్దీ తాగాలనిపిస్తున్నాయి. అది కడుపో చెరువే, ఎన్ని నీళ్లు తాగుతావే? ఈ ఫ్రిడ్జ్ పక్కన ఇలా నించుని నీళ్లు తాగుతుంటే ఉంది నా సామి రంగా. ఇక్కిక్కే వేరబ్బా. వాటర్ తాగడంలో కిక్కే ముందే కోతి మొహందానా, త్వరగా కాల్ తీయవే. అబ్బా, సీత మహా చెయ్యి తొక్కినట్లుంది. మహా చెయ్యి చపాతి అయిపోతుంది. అయ్యో, త్వరగా వెళ్ళవే. అయ్యో, కాలు తీయవే. ఎవరక్కడా? ఓ, పిల్ల. దొంగ పిల్లి తలుపులన్నీ వేసినా ఎలా దూరిందో ఏమో. చెప్తా నీ సంగతి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.